ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎన్టీఆర్ భరోసా ఏదైతే మనకు చేయూత ఆసరా పింఛన్లు ఎంతమందికి కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది, అలాగే దాని విధి విధానాలు ఏంది, ఏం కథ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి. ఎన్టీఆర్ భరోసాలో ఎన్ని కేటగిరీల పింఛన్లు ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎన్ని వేల రూపాయలు ఇవ్వబోతా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఎన్టీఆర్ భరోసాలో దరఖాస్తులు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దరఖాస్తులు స్వీకరణ కాక రద్దు అయ్యి, అంటే ఏదైతే మనకు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే కావాల్సిన డాక్యుమెంట్లు వీటన్నిటి గురించి వెనుకబడి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ భరోసాలో అంటే ఆల్రెడీ వృద్ధాప్యంలో ఉండి కూడా పింఛన్ రాకపోవడం చాలా ఘోరం. కాబట్టి ఇలాంటి వారి గురించి మళ్ళీ కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఏపీ ప్రజానికం అందులో వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, ఇంకా చూసుకుంటే బీడీ కార్మికులు కానీ, ఇలా చేనేత వడ్రంగి ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ కులవృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకునే విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను మన వాట్సాప్ గ్రూపులో అందరికి షేర్ చేయాలని కోరుకుంటే, ఎందుకంటే మనమే బాగుండడం కాదు మన పక్కోడు కూడా బాగుండాలని కోరుకుంటే చాలా మంచిది. అందుకనే ఈ విధంగా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్, కొత్త ఆసరా పింఛన్లు వృద్ధులకు దివ్యాంగులకు ఇది ఆగస్టు 1 నుంచి ప్రారంభమని మనకు చెప్పినటువంటి ముచ్చట. ఏంది దరఖాస్తులు, ఎన్టీఆర్ భరోసా అర్హతలు ఏమిటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఎన్టీఆర్ భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం, ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతా కార్మికులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే హెచ్ఐవి, ఫలేరియా, ఫయాలసిస్ ఇలాంటివి ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వ్యాధుల కిందకి వస్తారు. ఎవరైతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్లో సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకునడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే హెచ్ఐవి కానీ, ఫయాలసిస్, డైలరీ ఇవన్నీ ఉంటాయో మీకు ఒక్కటే హాస్పిటల్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇది ఇస్తూ ఉంటుంది. ఆ సర్టిఫికేట్లు కనుక ఉంటే, అంటే పలాని ఆసుపత్రిలో ఈ మనిషి చికిత్స తీసుకుంటా ఉన్నాడు అని చెప్తే ఇక్కడ మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది. బాధపడుతున్నటువంటి వారికి ఆర్థిక సాయం అందించడమే ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్నటువంటి వివిధ పింఛన్ల అర్హతలు ఏమిటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి ఎంత పింఛన్ ఇస్తున్నారు, ఫిర్యాదులు ఉంటే ఎవరిని సంప్రదించాలి తదితర పూర్తి వివరాలు ఇప్పుడు మనము తెలుసుకోవాలి. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద వృద్ధులకు మనం చూసాం ఇప్పుడు. కాబట్టి వెనుకబడిన వర్గాలకు భద్రత కల్పిస్తుంది ఎన్టీఆర్ భరోసా. ఈ ఎన్టీఆర్ భరోసా కింద ఆదాయ వర్గాల వారికి నెలకు ఆయా వర్గాల వారికి, ఏ వర్గాల వారికి అంటే మామూలు వారికి ఇప్పుడు వృద్ధాప్య పింఛని విడుదల చేసుకునే వారికి వాళ్ళకు అలాగే చేయూత, కమ్మరి, వడ్రంగి వీళ్ళందరికీ 4,000 రూపాయల కాడికి, ఎవరైతే దివ్యాంగులు, డయాలసిస్, మలేరియా ఇలాంటి వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు 15,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అంటే ఏమిటి, చాలామందికి ఇది కూడా తెలియకపోవచ్చు. దాని గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పెన్షన్ రకాన్ని బట్టి ప్రస్తుతం 4,000 నుంచి 15,000 వరకు రకాన్ని బట్టి, అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఈ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు ఇప్పటికే ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వారికి పెన్షన్ అందిస్తున్నారు. ఇది
చాలా మంచి ముచ్చట. పింఛని అనేది ఇంటికి వెళ్ళి ఇవ్వడం. పక్కనే ఉన్న తెలంగాణలో వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎంత దూరం ఉన్నా 4 కిలోమీటర్లు ఉన్నా ఎంత దూరంలో ఇచ్చినా మండలానికి ఒకే జాగాలు ఇస్తున్నారట ఆల్రెడీ తెలంగాణలోనైతే మన పక్క రాష్ట్రంలో. మరి అక్కడ మనకు ఇంత జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వము ఇంటికి వచ్చి పింఛని ఇస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ పార్టీ ఉంది అనేది. ఈ వాలంటీర్ల వ్యవస్థతోటి మనకు పింఛని అనేది ఇంటికి వచ్చి అందిస్తున్నారు. ఓకే, ఎన్టీఆర్ భరోసా పథకం లక్షణాలు: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు మరియు ఇతర సామాజిక వెనుకబడిన వర్గాలకు భద్రత కల్పన. అలాగే వారిని ఆర్థికంగా స్వల్పంగా చేయడము, నిర్లక్ష్యానికి గురి కాకుండా గౌరవమితమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయడం. ప్రభుత్వం ఏమంటుందంటే వీళ్ళందరూ ఇప్పుడు డయాలసిస్, ఫలేరియా, అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, బిడి చేసుకునే అక్కజెల్లెలు వీళ్ళందరూ వెనుకబడి ఉంటారు కాబట్టి వీళ్ళకు ప్రభుత్వము మేము చేదోడుగా వాదోడుగా ఉంటాము, ఖచ్చితంగా మీరు అర్హత ఉన్న వాళ్ళైతే ఈ పింఛన్లకు అప్లై చేసుకుంటారు అని చెప్తా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పింఛన్ల కోసం కనుక ఇంకా తికమక పడుతున్న వాళ్ళు ఉంటే మీరు పింఛన్ల కోసం మీ దగ్గర ఉన్న ఇప్పుడు దివ్యాంగులకు కావాల్సింది సడ్డం సర్టిఫికేట్, వృద్ధులకు కావాల్సింది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మనకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక డయాలసిస్, ఫలేరియా రోగులకు వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారో ఆ హాస్పిటల్ నుంచి యాజమాన్యం సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి పింఛన్ అనేది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇక బీడీ కార్మికులకు వాళ్ళు ఏ అయితే సంస్థలు కంపెనీలో బీడీలు చేస్తున్నారో ఆ కంపెనీ నుంచి పిఎఫ్ కార్డు అనేది మీరు పొందడం అంటే ఈ మహిళ మా కంపెనీలో బీడీలు చేస్తుంది అని గుర్తింపు కార్డు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు ఉన్నప్పుడు మనం వెళ్ళి ఈ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద నేను చెప్పినటువంటి ఈ కాగితాలు కనుక మీ దగ్గర ఉంటే డాక్యుమెంట్లు ఖచ్చితంగా మీరు పింఛన్లకు అర్హులే, మీరు కూడా వెళ్ళి పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూసినోళ్ళు ప్లీజ్ దయచేసి అందరికి షేర్ చేయండి. అందరూ మనోళ్ళే, అట్నే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఖచ్చితంగా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ కింద కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి అసలు పింఛన్ గురించి కూడా మీకు అర్థం కానట్టుంటే, ఒకవేళ పింఛన్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా ఏమున్నా మీరు మాత్రం కింద నుంచి కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ కామెంట్కి అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ కామెంట్ కనుక మీరు హైలైట్ రూపంలో కనుక చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని మనసులో ఉంచుకొని ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ను, ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో దీనికంటే డబల్గా అసలు ఏ విధంగా చేయాలి, ఏం